ఐవీఎఫ్‌కి చేసుకున్న పేషెంట్స్ అందరూ, "మేడం మాకు నార్మల్ డెలివరీ అవుతుందా? నార్మల్ డెలివరీస్‌కి టిప్స్ చెప్పండి" అని అడుగుతూ ఉంటారు. ఏంటంటే జనరల్లీ 9 నెలల్లో ఏమవుతుందో అనేది మనం ఇప్పటి నుంచే చెప్పలేం. సో నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే జనరల్ హెల్త్ టిప్స్ ఏంటి అంటే ఎక్కువ వెయిట్ గెయిన్ అనేది ఉండకూడదు. బేబీ వెయిట్ నార్మల్‌గా ఉండాల్సి ఉంటుంది. ఈ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ హై బీపీస్ కానీ, హై షుగర్స్ కానీ మదర్‌లో ఉండకూడదు. థైరాయిడ్ కంట్రోల్‌లో ఉండాలి. వీళ్ళు ఏంటంటే ఎర్లీ జెస్టేషనల్ ఏజ్ నుంచి అంటే 3వ నెల 4వ నెల నుంచే వాకింగ్ చేయడము, యోగా, ప్రెగ్నెన్సీ యోగాస్ చేయడము, ప్రెగ్నెన్సీ ఎక్సర్సైజెస్ చేయడం అనేది చేసుకున్నట్లయితే వాళ్ళ మజిల్స్ అనేవి కొంచెం లూజ్ అవుతాయి అన్నమాట. సో లూజ్ అవటం ద్వారా ఏంటి అంటే వీళ్ళకి ఫ్యూచర్లో నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు తీసుకునే డైట్లో అనేది చాలా కంట్రోల్ డైట్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీలో 2 బేబీస్కి తింటాం అంటే కాన్సెప్ట్ అంటూ ఏమి ఉండదు. అండ్ నెయ్యి కూడా ఎక్కువ తీసుకుంటారు ప్రెగ్నెంట్ ఉమెన్. సో అట్లాంటివి చేయకుండా బ్యాలెన్స్డ్గా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నాన్ వెజ్ కూడా తీసుకోవచ్చు. బ్యాలెన్స్డ్గా తీసుకున్నట్లయితే వెయిట్ గెయిన్ అనేది ర్యాపిడ్గా ఉండదన్నమాట. అట్ ద సేమ్ టైం మన వెయిట్తో పాటు బేబీ వెయిట్ కూడా కాన్స్టెంట్గా గెయిన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ బేబీ వెయిట్ కూడా పెరగకుండా ఉంటుందన్నమాట. సో జనరల్లీ బేబీ ఈజ్ లైక్ ఏ పారాసైట్. మనం తీసుకున్న ఫుడ్ అన్నిటిని బేబీ కూడా తీసుకుని యూజువల్లీ పుట్ ఆన్ వెయిట్. బేబీ ఆల్సో విల్ పుట్ ఆన్ వెయిట్ అనమాట. అట్ ద సేమ్ టైం బీపీ, షుగర్ ఉన్న పేషెంట్స్లో ఏంటంటే వెయిట్ కంట్రోల్ అనేది మీ చేతుల్లో ఉండదు. బీపీ ఉన్న పేషెంట్కి ఎడిమా ఉంటుంది, డయాబెటీస్ ఉన్న పేషెంట్కి మామూలుగానే వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. మ్యాక్రోసోమియా అంటే బేబీ ఎక్కువ కేజీస్ 3.5 to 4.5 కేజీస్ దాకా ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో జనరల్గా మనం అన్ని కేటగిరీస్, మనకున్న హెల్త్ కండిషన్స్ అన్ని బ్యాలెన్స్డ్గా చేసుకుని వెయిట్ అండ్ ఎక్సర్సైజ్ కానీ ముందు నుంచే ప్లాన్ చేసుకున్నట్టు, అండ్ 9వ నెలలో ఏంటి అంటే ఈ పెల్విక్ మజిల్ ఎక్సర్సైజెస్ ఉంటాయన్నమాట. అవి చేసుకున్నట్లయితే ఈజీగా డెలివరీ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ బై యువర్ డాక్టర్, రెగ్యులర్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ వెయిట్ గెయిన్ బై యువర్ డాక్టర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ and it will help in guide for normal deliveries. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి ఎంత గ్యాప్ ఉండాలి? సో ఈ కాలంలో ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ, సెకండ్ ప్రెగ్నెన్సీ అనేది యూజువల్లీ 3 years 4 years గ్యాప్ కూడా ఇస్తున్నారు. దాని మూలంగా చాలామంది పేషెంట్స్ సెకండరీ ఇన్ఫర్టిలిటీతో వస్తున్నారు అనమాట. అంటే ఫస్ట్ టైం న్యాచురల్గా కన్సీవ్ అయిన పేషెంట్స్ కూడా ఒక 3-4 years తర్వాత కన్సీవ్ అవ్వలేకపోవడం అనేది చూస్తున్నాము. ఐడియల్ గ్యాప్ అయితే మాత్రం యూజువల్లీ 1.5 year గ్యాప్ ఈస్ గుడ్ ఇనఫ్ అండి. ఈ 1.5 yearలో ఏంటి అంటే బోత్ మదర్ సెకండ్ బేబీకి ఇవ్వాల్సిన హెల్త్ ఏదైతే ఉంటుందో మదర్ కూడా ట్యాకిల్ చేయగలదు. మరి 6 months 1 year లోపల ఏంటి అంటే పాపం మదర్స్ వాళ్ళే చూసుకోలేరు, అండ్ న్యూ బార్న్ బేబీ ఆల్సో ఉంటుంది, వాళ్ళని చూసుకోలేరు. ఇట్ విల్ బికమ్ ఏ వెరీ ప్రాబ్లం. అంటే డైట్ సరిగ్గా తీసుకోకపోవడం, స్లీప్లెస్ నైట్స్, వెయిట్ గెయిన్, ప్రెగ్నెన్సీలో ఉండడం, ఇవన్నీ ఏంటంటే మదర్కి సైకలాజికల్గాను ఫిజికల్గా గాను చాలా బర్డెన్ అనేది అనిపిస్తుంది అనమాట. ఈ 1.5 year క్రాస్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే మదర్ బాడీకి కూడా ఇంకో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఒక బేబీ ఒక అరౌండ్ 1.5 year వస్తుంది కాబట్టి బేబీని కూడా చూసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇది పేషెంట్ వైజ్ గాను మెడికల్ వైజ్ గాను కూడా కరెక్ట్ డెసిషన్ 1.5 year తర్వాత. ఎలాగో మీరు సిజేరియన్ అంటే ఫస్ట్ బేబీ సిజేరియన్ అయితే మాత్రం ఖచ్చితంగా 1.5 year గ్యాప్ ఇవ్వాలనేది ఖచ్చితంగా చెప్తాము. ఎందుకంటే స్కార్ కూడా హెల్దీగా ఉంటుంది, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా ఈజీగా ఉంటుంది అని అనమాట. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు డిలే యువర్ ప్రెగ్నెన్సీ 3 to 4 years డిలే చేసుకోవాలనుకుంటున్నారంటే బేబీకి ఒక 1.5 year వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక చిన్న ఇన్ఫర్టిలిటీ చెకప్ అనేది చేయించుకోవడం బెటర్. అంటే మనం 3 years ఆగితే ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందా, లేదు తొందరగా ప్లాన్ చేసుకోవాలా అని చెప్పేసి ఐడెంటిఫై అవుతుంది అనమాట. ఈ పర్టికులర్ ఇన్ఫర్టిలిటీ చెకప్ అనేది చాలా కపుల్స్ మిస్ చేస్తారు. వాళ్ళకి ఎగ్ నెంబర్ తక్కువ ఉంటే చక్కగా కన్సీవ్ అయిపోతారు. సో మనకి సెకండ్ ప్రెగ్నెన్సీ 3-4 years అయితే ప్లాన్ చేసిన ఎగ్ ఇంకా తగ్గిపోతుంది, లేదా స్పర్మ్లో ఇష్యూస్ ఏమన్నా ఉంటాయి. ఇదంతా మనం 1.5 year ముందే ఐడెంటిఫై చేసుకున్నట్లయితే తొందరగా మీ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇవి సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు.